you about small sins. చిన్న చిన్న పాపాలు పట్టుకొని నిన్ను చిత్రవద చేయడు ఈ సాతాను. But maybe you have committed some terrible sin some years ago. కొన్ని సంవత్సరాల క్రితము ఘోరమైన పాపము చేసావేమో. Have you repented of it? ఆ పాపాల గురించి పశ్చాత్తాపడ్డావా? Have you turned from it? ఆ వాటిని విడిచిపెట్టావా? Have you confessed to God that you are 100% to blame for that sin? ప్రభువా, ఆ ఘోర పాపానికి బాధ్యుడు నేను దుఃఖిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను 100% దేవుడి దగ్గర ఒప్పుకున్నావా? Then I can tell you in Jesus' name, the blood of Jesus has cleansed you from that. అప్పుడు నేను మీతో ఒక చెప్పదలుచుకున్నాను, యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తము 100% ఆ ఘోర పాపాన్ని కడిగేశాడు. But if you say yes, the fault 90% was with me, but 10% was with somebody else. ఇదిగో 90% పొరపాటు నా దగ్గర, 10% వేరే దగ్గర ఉందని చెబితే, like Adam said, ఆదాము చెప్పినట్లు, I ate the food but my wife gave it to me. నిజమే, ఆ వృక్ష ఫలం తిన్నాను కానీ నా భార్య నాకు ఇచ్చింది. Then God will say, like he said to Adam, get out of my presence. అప్పుడు దేవుడు క్షమించడు కాదు కదా, ఆదాముతో చెప్పినట్లుగా నా సన్నిధిలోంచి వెళ్ళిపో అంటాడు. Why did God get Adam and Eve out of Eden? దేవుడు తన సన్నిధానం యొక్క ఆ ఏదెను వనంలో నుంచి ఆదామును ఎందుకు తరిమివేశాడు? Paradise. అది ఒక పరదైసు. He threw them out of paradise. పరదైసు నుంచి వారిని దేవుడు త్రోసివేశాడు. Because when he asked Adam, ఎందుకు ఆదాము దేవుడు అడిగినప్పుడు, నువ్వు పాపం did you చేశావా? eat that? తిన్నావా? No, my wife gave it to me. నా భార్య నాకు ఇచ్చింది కాబట్టి తిన్నాను అంటున్నాడు. 10% my fault also, but this 10% నా తప్పు, 90% నువ్వు ఇచ్చిన ఆ భార్య her fault. ఆమెదే పొరపాటు. And God, your fault also, because you only gave me this wife. ప్రభువా, ఇది 10% నాది, 90% ఆమెది అంటున్నాను, కానీ వాస్తవాన్ని నీదే, ఎందుకంటే ఆమెను ఇచ్చింది నువ్వే. 45% her fault, 45% your fault. 90% సగం ఆమెది, సగం నీది, and 10% my fault. ఇక కేవలం మిగిలింది 10 నాది. God said, get out of Eden. వెంటనే ప్రభు అంటాడు, బయటకు పో నా ఏదెను వనంలో. He asked Eve, అవ్వని అడిగాడు, did you eat that? నువ్వు తిన్నావా? Not me, the snake told me to eat. నేను కాదు, సర్పము నన్ను మోసగించెను కాబట్టి. 45% the snake's fault. 45% ఆ సర్పము, 45% your fault for creating that snake. ఎందుకంటే సర్పాన్ని సృష్టించా నువ్వు కదా, నేను కాదు, కాబట్టి 45 నీ తప్పు, 10% my fault. మిగిలిన 10 నాది అందా. Get out of Eden. ఇద్దరు బయటకు పోండి. Now you see on the cross, ఇప్పుడు కలవస్త్రి మీద చూడండి, one man is hanging there. ఒక నేరస్తుడు వేలాడబడుతున్నాడు. He has committed million sins more than Adam and Eve. ఆదామవ్వల కంటే కోట్లాది ఘోరమైన పాపాలు చేశాడు ఈ నేరస్తుడు. His whole life he has lived in sin. తన బ్రతుకంతా పాపములో బతికాడు. Murder, stealing, నరహత్య చేశాడు, దొంగతనం చేశాడు. and he says, అతను అంటున్నాడు, Lord Jesus, ప్రభువైన యేసు, it is 100% my fault. ఇదిగో ఈ శిక్షా విధి నాకు తగినదే. Not my parents' fault for నా bringing తల్లిదండ్రుల me తప్పు up కాదు, wrong badly. నన్ను పుట్టించి పెంచిన నా తల్లిదండ్రుల తప్పు కాదు ఇది. Not my friends' fault for leading me astray. నన్ను ఈ దారి తొలగించిన నా స్నేహితుల తప్పు కాదు. Not the police fault for catching me. నన్ను పట్టేసుకుని కొట్టిన పోలీసులది కాదు ఈ తప్పు. Not the judge's fault for punishing me. నాకు శిక్ష విధించిన న్యాయాధిపతిది కూడా కాదు. 100% my fault. ఈ పాపానికి 100% నాదే బాధ్యత, నాదే తప్పు. I don't deserve 20 years in jail. I deserve to be crucified and killed. ఇన్నరి జైలులో 20 సంవత్సరాల శిక్షణ కాదు గాని కఠినమైన ఈ కలువరి శిలువకు మాత్రమే శిక్ష తగిన వాడను. And Jesus says, really? It is all your fault? యేసు ప్రభు అంటున్నాడు, నిజంగానే 100% నీ తప్పేనా? Come with me to paradise. Today itself we'll go. నేడు నీవు నాతో పాటు పరదేశుకు రా అని పిలుచుకుంటున్నాడు. How he went into paradise and Adam got kicked out? ఏంటండి, ఆదాము ఏతెను వల్ల నుంచేమో బయటకు త్రోసివేయబడ్డాడు, ఈ నేరస్తుడు ఎట్లా పరదేశంలో చేర్చబడ్డాడు? One reason. ఒకే ఒక కారణం, he did not blame anybody else. తన చేసిన పాపాలకు ఇతరులపై నేరాన్ని మోపలేదు. Adam blamed other people. ఆదాము అయితే వేరే వారి మీద నేరం మోపాడు. Most Christians blame other people. అనేక మంది క్రైస్తవులు నేరాలు ఇతరుల వారిపై మోపుతుంటారు. They confess their sin, but maybe 10%, 20%. వారు ఒప్పుకుంటారు కానీ 100-20% ఒప్పుకుంటారు. That is why you do not experience paradise on earth. అందుకనే భూమి మీద పరదేశును అనుభవించలేకపోతున్నావు. I have started experiencing heaven on this earth itself. నేనైతే ఆ పరదేశును భూమి మీద అనుభవించడం మొదలు పెట్టాను. In my life, in my home, in my church. నా యొక్క జీవితంలో, నా సంఘములో, నా ఇంటిలో. Because I decided, ఎందుకంటే నేను తీర్మానం తీసుకున్నా, if I do something wrong, I will not blame anybody else. I'll take the blame 100% myself. నేను తప్పు చేస్తే ఆ తప్పు వేరే మీద మోపను, 100% నాదే అని ఒప్పుకుంటాను. If I said something to hurt my wife, ఏదైనా నా భార్యను గాయపరిచే మాట్లాడితే, it's my fault. అయ్యా ఇది నా తప్పు, 100%. 100% నాదే తప్పు. I am sorry, that is my fault. అయ్యో నేను చేసింది ఆ తప్పు, క్షమించు, నేను Or even if I said something to a young brother, యవనస్తుడైన ఒక సహోదరుడికి విరోధంగా చెప్తే, I say, brother, I'm sorry. ఆయన గాయపరిస్తే, సహోదరుడా నేను చింతిస్తున్నానని క్షమించు. I told the Lord, ప్రభుతో చెప్పాను, I said, Lord, I am ready to ask forgiveness from a beggar or anybody in the world. ప్రభువా, ఈ లోకంలో ఎవరికైనా ద్రోహం చేస్తే, అపకారం చేస్తే
అడుక్కునేవాడే కానీ ఎవరైనా కానీ ఎవరి దగ్గర ఒప్పుకుంటా నా తప్పులు. My teacher is the thief on the cross, not Adam. కనుక నా యొక్క ఉపదేశకుడు ఆదాము కాదు, కలవరిశిలో వేలాడుతున్నట్టు నేరస్తుడు. Adam led me astray by teaching me to blame other people. ఆదాము అయితే ఇతరుల మీద నేరాలు మోపడము ఆ రీతిగా నన్ను వేరేగా చేశాడు. So many years of my life I blamed other people and my life was miserable. నా జీవిత కాలంలో అనేక సార్లు ఇతరుల మీద నేరాలు మోపి దౌర్భాగ్యుడిగా జీవితం Then I జీవించాను. came to the cross నేను సిలువ దగ్గరికి వచ్చాను. and learned not only from Jesus but also from the thief hanging there. యేసు ప్రభు దగ్గర నుంచి మాత్రమే కాదు, వేలాడుతున్న నేరస్తు దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. I said, "You're my teacher." ఆ నేరస్తుని చూసి అంటున్నాను, నువ్వు నాకు ఉపదేశకుడు. You thief, you're my teacher. ఓ దొంగ, ఓ నేరస్తుడా, నీవు నాకు You ఉపదేశించావు. have taught me a great lesson in my life. నా జీవితంలో గొప్ప పాఠం నాకు నేర్పావు. To take the blame 100%. నేను చేసినటువంటి ఆ యొక్క తప్పును 100% నేను To ఒప్పుకోవడం. say I deserve death ఈ and hell. శిక్ష, నరక శిక్ష నాకు తగినదే. Then my paradise life began on earth. అప్పుడు ఈ భూమి మీద పరదైసు జీవితం ప్రారంభించబడింది. Then Jesus said to me, "Today you will enter into paradise." అప్పుడు యేసు నాతో చెప్పాడు, నేడు నీవు నాతో పరదైసులో ప్రవేశించు. Without dying. చనిపోకుండానే Living on the earth and experiencing భూమి paradise. మీద జీవిస్తూ పర సంబంధమైన పరదైసును అనుభవించటం. Are you experiencing that? సహోదరి సహోదరులారా, మీరు అనుభవిస్తున్నారా? Is your home a little bit of paradise? మీ ఇల్లు ఒక చిన్న పరిమాణంలో ఉన్న పరదైసుగా ఉందా? Why is it not like that? ఎందుకు అట్లా ఉండకుండా ఉంది? Because you blame your wife. ఎందుకంటే నీవు నీ భార్య మీద You blame your నెపాలు వేస్తావు. You blame your children. నీవు తప్పు చేసి నీ పిల్లల్ని మీద What to do, నెపం వేస్తావు. brother? These children are so bad. I tried to bring them up properly. They all went astray. ఏం చేయాలి సహోదరుడా, నా పిల్లలు ఎంత చెడ్డవారంటే వారు దారి తొలగిపోయి ఇట్లా అయిపోయారు. That is why they will always go astray. అందుకనే వారు ఎప్పుడు దారి తొలగిపోతుంటారు. God is waiting for you to say, "Lord, it is my fault. I was a bad father. I was a bad example. That is why my children went astray." దేవుడు నువ్వెప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటావా అని చూస్తుంటున్నాడు. నిజానికి చూసినట్టయితే ప్రభువా, వారిని సరైన దారిలో నేను పెంచలేదు, నేను చెడ్డ తండ్రిని, నన్ను బట్టి నా పిల్లలు చెడిపోయారని ఒప్పుకుంటావేమో దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. I have 4 sons who are following the Lord. నాకు 4 కుమారులు ఉన్నారు, వారు ప్రభును వెంబడిస్తున్నారు. They left home to go to college when they were 18 years old. 18 సంవత్సరాల వయసులోనే వారు ఇల్లు విడిచి కళాశాలకు వెళ్ళారు. I had them in my home only for 18 years. 18 సంవత్సరాల వయసు వరకు మాత్రమే వారు నాతో పాటు నా గృహంలో ఉన్నారు. And I told them, వారితో చెప్పాను, "If you go astray మీరు గాని వైదొలిగిపోతే, and I hear that you've gone astray, మీరు ఈ మార్గం నుంచి తొలగిపోయారని నేను వింటే, I will not blame you. నేను మిమ్మల్ని నెపం I వేయను. will blame myself. ఆ నెపం నా మీద I వేసుకుంటాను. will blame myself 100%. 100% ఆ And బాధ్యత నాదే. say, because the Bible says, "Train up a child in the way he should go. When he is old, he will not depart from it." కనుక నీ యొక్క బాలుడకు బాల్యంలోనే ఆ నడవలసిన మార్గమును బోధించు, వాడు వృద్ధుడైనప్పుడు వాటిలో నుంచి తొలగిపోకుండా That is ఉంటాడు. Proverbs 22. మరి 22వ సామెతలో మనం చూస్తాం. And I said, "If you go astray, that means I did not bring you up right." మీరు దారి తొలగిపోయారు అంటే తండ్రిగా నేను మిమ్మల్ని సరైన మార్గంలో పెంచలేదు. Word of God is true. నేను వాక్యం సత్యం. It says, "If I train up a child in the right way, he will go in that way." బాలుడు నడవలసిన మార్గం అతను నేర్పుము, వృద్ధుడైనప్పుడు దాని నుంచి If I తొలగిపోడు. train a child in the wrong way, he'll go in the wrong way. బాలుని చెడ్డ మార్గంలో నువ్వు తర్ఫీదిచ్చావనుకో, వాడు చెడ్డ మార్గంలో అవలంబిస్తాడు. Now I see you going in the wrong way. That means I trained you in the wrong ఇప్పుడు way. మీరు చెడ్డ మార్గంలో నడుస్తున్నారు అంటే ఆ బాధ్యత నాది, మిమ్మల్ని చెడ్డ మార్గంలో పెంచాను. Why should I be such a proud idiot to say, "No, God's word is not true, but I'm a good man"? దేవుని యొక్క మాట సరైనది కాదు, నేను మంచివాడని చెప్పే గర్వించిన మూర్ఖుడు వలె నేను ఎట్లా ఉండగలను? I did it right, but what to do? Some children are go astray like that. నేనంతా బాగా చేసిన ఏం చేయగలమండి, మా చేతిలో ఏముంది, వాళ్ళు చెడిపోయారు. I believe that many children continue to live in a worldly way because their parents are still not honest to take the blame themselves. నిజానికి తల్లిదండ్రులు ఆ యొక్క తప్పును వారి మీద వేసుకుని యథార్థంగా ఒప్పుకోవట్లేదు కాబట్టి వారి పిల్లలు ఇంకా కూడా లోకరీతిగా లోకస్తులుగా బ్రతుకుతున్నారు. At least today, take the blame before God for bringing up your children wrongly. కనీసము నీ పిల్లలు తప్పుడు మార్గంలో పెంచావు కాబట్టి ఆ బాధ్యత, ఆ ఒప్పుకోలు దేవుడి దగ్గర ఇప్పుడైనా ఒప్పుకో, సరి చేసుకో Then యథార్థవంతుడిగా. there'll be some hope for your children. అప్పుడు నీ బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంటుంది. Say, "I did it wrong." నేను తప్పు చేశా. Father and mother kneel down and say, "Lord, we did it wrong." తల్లి తండ్రి ఇద్దరు మోకాళ్ళేసి, ప్రభువా మేము తప్పే చేశాం, Then there's some hope. అప్పుడు ఒక నిరీక్షణ ఉంది. And there's another thing I told my children. నా పిల్లలతో వేరొక మాట చెప్పాను. If I see you going astray, మీరు గాని
మార్గాన్ని తప్పి తిరగడం నేను చూస్తే, and glorifying the devil and not glorifying God. దేవుణ్ణి కాకుండా దయ్యాన్ని మీరు మహిమపరచడం నేను చూస్తే, I will pray you'll have a road accident and break your legs or something like that. కనుక నేను ఎట్లా ప్రార్థన చేస్తానంటే రోడ్డు మీద ప్రమాదం అయ్యి నీ కాళ్ళు విరగాలని ప్రార్థన చేస్తాను. You say, oh brother Zach, you'll pray like that for your children? ఏంటి సోదర జాక్, నీ సొంత పిల్లల కోసం అట్లాంటి ప్రార్థన చేస్తావా? Yes, because I love my children unlike you. అవును, నీలాగా కాదు, నా పిల్లల మీద నాకు ఎంతో ప్రేమ ఉంది. You will say, no, 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 Lord, don't break their bones. నువ్వంటావు, అయ్యో వద్దొద్దు, నా పిల్లల కాళ్ళు విరగొట్టొద్దు. Let them glorify the devil a little bit on earth, doesn't matter, but don't break their bones. భూమి మీద వారు దయ్యాన్ని మహింపరచను కాండి, కాళ్ళు విరిగిపోకుండా ఉంచండి మంచిది. I say no, they should not glorify the devil even for one day. నేనంటాను, కనీసం ఒక్క రోజు కూడా వారు భూమి మీద దయ్యాన్ని మహింపరచకూడదు. Break their legs and put them in hospital. ప్రభు వాళ్ళ కాళ్ళు విరగొట్టి ఆస్పత్రి పడక మీద And let పడుతుంది, them repent over there. అక్కడ పశ్చాత్తాపడినవి. Will you pray that type of prayer? అట్లాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? I tell you, your children will be saved. నేను చెబుతున్నాను, అట్లా మీరు చేస్తే మీ పిల్లలు Your రక్షణ children will పొందుతారు. be filled with the Holy Spirit and serve God. మీ పిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువును సేవిస్తారు. You must raise up another generation to serve God, and you are failing God there. కనుక వేరొక తరాన్ని దేవుని సేవించడానికి నువ్వు తయారు చేసే విషయంలో ఓడిపోతున్నావు. You're happy because your children got baptized. నీ పిల్లలు బాప్తిజం తీసుకున్నారు, అంతటితో What ఆనందం is లేదు. use getting baptized and serving the devil? ఏంటండి బాప్తిజం తీసేసుకొని దయ్యాన్ని సేవిస్తే ఏం ప్రయోజనం? You're happy your children got a job. నీ పిల్లలకు ఉద్యోగం వచ్చేసింది, ఆనందంగా There are ఉన్నారు. many atheists who got jobs. అనేక మంది నాస్తికులు ఉన్నారు, That is వాళ్ళ not a, ఉద్యోగాలు that's not వచ్చాయి. a great thing. అది గొప్ప సంగతి కాదు. We have to repent as parents. తల్లిదండ్రులుగా మీరు మారు మనసు పొంది దుఃఖపడాలి. My wife and I have repented and prayed so many times for our children. మా పిల్లల కొరకు నేను నా భార్య అనేక సార్లు దుఃఖపడి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి Even వెళ్తున్నాం. small, Lord, please forgive me that small mistake. చిన్న పొరపాటు వారు చేసిన ప్రభువా మమ్మల్ని క్షమించు. I have not been a perfect father. నేను సంపూర్ణ తండ్రిగా I లేను. made mistakes here and నేను there. ఇక్కడక్కడ But పొరపాటు Lord, చేశాను. I'm sincere. అయ్యా యథార్థవంతుడు I కూడా don't want anything for myself. నాకు ఏ తప్పు I చేయదలుచుకోలేదు. want to raise up another generation that will live for you. నీ కొరకు బ్రతికి నిన్ను సేవించే మరొక తరాన్ని నేను పెంచాలని కోరుచున్నాను. Not a generation that will just sit in the church every Sunday. ప్రతి ఆదివారం వచ్చి సంఘంలో కూర్చునే తరం కాదు. That I'm happy. Oh, my children are going to church every నా పిల్లలు Sunday. ఆదివారం సంఘానికి వెళ్ళిపోయారంటే ఆనందం. No, I will not be happy with that. దాంతో నేను సంతోషపడను. I want children who will live for God and be witnesses in their దేవుని generation. కొరకు బ్రతికి దేవుని కొరకు సాక్షిగా ఉండాలని అప్పుడు And నేను I still కోరుచున్నాను. will not be happy. అయినా నీకు I say, సంతోషం Lord, లేదు. they must have children whom they will train to bring up and live for God in their ఓ generation. ప్రభువా, వారు నిన్ను సేవించి నీ సాక్షులుగా మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా వారు నీ మార్గంలో వారు పెంచినప్పుడు మాత్రమే సంతోషపడతారు. How much you will pray for your children if they don't have a job? నిజానికి చూడండి, వారు ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రులుగా మీరు ఎంత How ప్రార్థిస్తారు. much you will pray for your children if they are failing in their examination? పరీక్షల్లో 10 సార్లు ఫెయిల్ అయిపోతున్న నీ కుమారుడు కుమార్తె కోసం ఎంత సార్లు How ప్రార్థన much you will చేస్తావు. pray for your children if they are 35 years old and not married? 35 సంవత్సరాల వయసు వచ్చేసింది, పెళ్లి కాలేదు, ఎంతగా నువ్వు ప్రార్థిస్తావు వాళ్ళ కోసం. Will you pray half that much that they will live for God? కనీసం వాటిలో సగం కొరకన్నా వారు దేవుని కోసం బ్రతకాలని చెప్పేసి నువ్వు ప్రార్థిస్తున్నావా? God can do so many things. దేవుడు నువ్వు ప్రార్థించాలా గానీ We must అద్భుత కార్యాలు చేస్తాడు. Take the blame. మనము ఆ నింద మనం Then the తీసుకోవాలి. blood of Jesus will cleanse all our sin. యేసుక్రీస్తు ప్రభు అన్ని పాపాలు కడిగేసి But